వెల్కమ్ టు మన ఎడ్యుకేషన్. నేను మీ ఎంఎన్ఆర్. మన ఎడ్యుకేషన్ ప్రజెంట్ చేస్తున్నటువంటి ద మ్యాథ్ కోడర్స్లో భాగంగా ఇప్పటి వరకు మనము యానిమేషన్ చూసాము. ఇప్పుడు డిజైన్స్ కూడా చూడడం అయిపోయింది. ఈరోజు మనం స్టోరీ టెల్లింగ్ కాన్సెప్ట్స్లో విత్ ఆడియోతో సహా చూడబోతున్నాము. మరి స్క్రాచ్లోకి ఎంటర్ అయిపోదామా? రెడీ. ఒక్కసారి స్క్రాచ్లోకి వెళ్ళినట్లయితే చూడండి, ఇక్కడ స్క్రాచ్లో మనం ఆల్రెడీ ఈ బ్లాక్స్ అన్ని చూసాము. లాస్ట్ టైం డిజైనింగ్ బ్లాక్స్లోకి వెళ్ళి పెన్ అనేటువంటి కేటగిరీ కూడా తెచ్చుకున్నాము. ఈరోజు కింద ఈ లాస్ట్లో ఉన్నటువంటి ప్లస్ మీద క్లిక్ చేసినట్లయితే మనకి అడిషనల్గా యాడ్ అయిన వీటిలో టెస్ట్ టు స్పీచ్ అనేటువంటి కేటగిరీ కూడా యాడ్ చేసుకుందాము. ఎస్, టెస్ట్ టు స్పీచ్ కింద ఇదిగోండి మనకి 3 బ్లాక్స్ అటాచ్ అయినాయి. ఒకటి స్పీక్, రెండోది సెట్ వాయిస్ టు, మూడోది సెట్ లాంగ్వేజ్ టు అనేది. ఈ 3 బ్లాక్స్ని యూజ్ చేసుకుంటూ స్టోరీ టెల్లింగ్ ఎలా ఉంటుంది అనే దానికి బేసిక్స్ చూద్దాము. సో ఈవెంట్స్లోకి వెళ్దామండి. ఈవెంట్స్లోకి వెళ్ళి వెన్ ఫ్లాగ్ క్లిక్డ్ డ్రాగ్ చేసుకుందాము. ఓకే, ఇక్కడ మన కాస్ట్యూమ్ రెడీగా ఏమంటున్నారండి? క్యాట్ ఉంది. ఓకే ఫైన్. నౌ ఒక్కసారి లుక్స్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ చూడండి, మనకి ఫస్ట్ 4 బ్లాక్స్ మీరు గమనించండి. సే హలో ఫర్ 2 seconds, సే హలో, థింక్ హమ్ ఫర్ 2 seconds, థింక్ హమ్ అనేటువంటి. అయితే ఇక్కడ రెండింటికి ఆల్మోస్ట్ ఒకేలాగా ఉంటాయి, కానీ డిఫరెన్స్ ఏంటో ఒక్కసారి చూద్దాం. సే హలో డ్రాగ్ చేసి వెన్ క్లిక్కి అటాచ్ చేద్దాం. ఎస్, ఇప్పుడు గ్రీన్ ఫ్లాగ్ మీద క్లిక్ చేద్దామండి. ఏం జరిగిందో చూడండి ఒక్కసారి. హలో అనేది మనకి డిస్ప్లే అయ్యింది. ఓకే, ఈ సే హలోని కొద్దిసేపు డిలీట్ చేసేసి ఈ థింక్ అనేటువంటి బ్లాక్ ఉంది కదా, ఈ థింక్ బ్లాక్ని అటాచ్ చేద్దాం. ఇప్పుడు గ్రీన్ ఫ్లాగ్ మీద క్లిక్ చేసినట్లయితే చూడండి, ఇది ఒకటి ఆలోచిస్తున్నట్టుగా ఉంటుంది. ఒకళ్ళతో కమ్యూనికేట్ అవుతున్నట్టు కానీ, ఒకళ్ళతో మాట్లాడుతున్నట్టు కానీ ఇక్కడ ఉండదు. ఇది తన సొంతగా ఆలోచిస్తున్నట్టుగా ఉంటుంది. సో మనం చేసినటువంటి కామిక్స్ లాంటివి కానీ, స్టోరీ టెల్లింగ్లో కానీ ఆలోచిస్తున్నట్టుగా చూపించాలి అనుకుంటేనేమో ఈ థింక్ అనేటువంటి బ్లాక్ తీసుకుంటాము. ఎదుటి వాళ్ళతో మాట్లాడుతున్నట్టు కానీ, క్వశ్చన్ చేస్తున్నట్టు కానీ, కమ్యూనికేషన్ చేస్తున్నట్టు కానీ కావాలి అనుకున్నట్లయితే ఈ సే అనేటువంటి బ్లాక్స్ యూజ్ చేస్తాము. క్లియర్ అండి? సో థింక్ని డిలీట్ చేసి సే హలో ఫర్ 2 seconds అనే బ్లాక్ని డ్రాగ్ చేస్తున్నాను. ఓకే, సే హలో ఫర్ 2 seconds. ఈ 2 seconds గురించి మనం ఇంతకుముందు క్లాసులో కూడా చూసామండి. ఆ హలో అనేటువంటి డైలాగ్ ఎంతసేపు ఉండాలి అనేది మనకు తెలియజేస్తుంది. ఈ 2 secondsని టైం కావాలంటే మనం పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఓకే, ఒక్కసారి అలా స్లోగా కిందకి వెళ్ళి టెస్ట్ టు స్పీచ్ చూడండి. ఎస్, ఈ టెస్ట్ టు స్పీచ్లో ఫస్ట్ సెట్ వాయిస్ టు అనేటువంటి బ్లాక్ డ్రాగ్ చేద్దాము. ఇక్కడ అటాచ్ చేద్దాము. ఇందులో ఆప్షన్స్ ఏమున్నాయి ఒకసారి చూడండి. డ్రాప్ డౌన్ మీద క్లిక్ చేసినట్లయితే ఎస్, ఆల్టో, టెనర్, స్క్రీక్, జైంట్, కిటెన్ అనేటువంటి ఒక 5 types ఆఫ్ వాయిసెస్ మనకి ఇవ్వడం జరిగింది. ఈ 5 types ఆఫ్ వాయిసెస్ ఎలా వర్క్ చేస్తాయో మనకి తెలియాలి అంటే ఒక శాంపిల్ కూడా తీసుకుందాము. సో ఈ స్పీక్ హలో ఉంది కదా, ఈ బ్లాక్ని డ్రాగ్ చేసి ఇక్కడ అటాచ్ చేద్దాం. రైట్, ఒక్కసారి గ్రీన్ ఫ్లాగ్ క్లిక్ చేసి చూద్దాం. హలో. సో ఇక్కడ మనకి ఆల్టో అనేటువంటి వాయిస్ ఉంది. దాని వాయిస్ ఎలా ఉంటుందో చూసాము. అదే వాయిస్ అదే డ్రాప్ డౌన్ మీద క్లిక్ చేసి వాయిస్ చేంజ్ చేసి చూద్దాం. ఇక్కడ డ్రాప్ డౌన్ మీద క్లిక్ చేసి డ్రాప్ డౌన్ మీద ఎస్, టెనర్. ఎస్, ఇప్పుడు గ్రీన్ ఫ్లాగ్ క్లిక్ చేయండి. సో డిఫరెంట్ వాయిసెస్, డిఫరెంట్ మాడ్యులేషన్స్లో మనం తీసుకోవచ్చు. అంటే లేడీ వాయిస్, జెంట్ వాయిస్, ఇంకా 2 వాయిస్లు ఉన్నాయి, అవి కూడా చూద్దాము. ఎస్, ఇప్పుడు గ్రీన్ ఫ్లాగ్ మీద క్లిక్ చేసి చూద్దాము. ఎస్, కొంచెం చిన్నపిల్లలు మాట్లాడినట్టుగా, చిన్నపిల్లలు డిస్ట్రక్షన్ లాగా కావాలనుకున్నప్పుడు ఇది యూజ్ చేసుకోవచ్చు. ఇంకొకటి ఉంది చూడండి. ఎస్, ఇది ఎలా ఉంటుందో చూద్దాం. కొంచెం పెద్దవాళ్ళు మాట్లాడినట్టుగా. ఓకే, లాస్ట్ ఉంది, ఇది చూద్దాం. క్యాట్ మాట్లాడినట్లు ఉంటుంది. సో మనకి ఫస్ట్ 4 వాయిసెస్ అనేవి ఒక లేడీ వాయిస్, ఒక జెంట్ వాయిస్, ఒక చైల్డ్ వాయిస్, ఒక పెద్దవాళ్ళ వాయిస్ లాగా మనకు కావాల్సినటువంటి మాడ్యులేషన్లో మనం తీసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు సే హలో అన్నాము, దానికి సంబంధించినటువంటి ఆడియో వచ్చేసింది. నెక్స్ట్ మళ్ళీ
ఒకసారి లుక్స్లోకి వెళ్ళి చూడండి, సే హలో ఫర్ 2 seconds ఉంది కదా, అదే బ్లాక్ మళ్ళీ డ్రాగ్ చేసి అటాచ్ చేసి ఇక్కడ హలో ప్లేస్లో వాట్ ఈజ్ యువర్ నేమ్ అని ఎంటర్ చేస్తున్నాను. చూడండి, వాట్ ఈజ్ యువర్ నేమ్, రైట్. అదే పాయింట్ని ఒకసారి టెక్స్ట్ టు స్పీచ్లోకి వెళ్ళి స్పీక్ అనేటువంటి బ్లాక్ని డ్రాగ్ చేసి అటాచ్ చేసి ఈ వాట్ ఈజ్ యువర్ నేమ్ అనేటువంటి మ్యాటర్ని యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ కూడా టైప్ చేస్తున్నాను నేను. వాట్ ఈజ్ యువర్ నేమ్. ఓకే, ఇప్పుడు ఒక్కసారి రన్ చేసి చూద్దాం. హలో, వాట్ ఈజ్ యువర్ నేమ్? మియామ్ 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 మియామ్. ఎందుకు వస్తుందండి మనకి ఇక్కడ ఆడియోలో కిటెన్ అనేది ఏదైతే ఉందో అది అలానే ఉంచేసాము. కొంచెం దాన్ని మార్చినట్లయితే ఆల్టోలోకి ఇప్పుడు రన్ చేసి చూద్దాం. హలో, వాట్ ఈజ్ యువర్ నేమ్? మరి క్యాట్కో పేరు ఇచ్చేద్దామా లేదా మన పేరు చెప్దామా? మనల్ని అడిగింది అనుకుందామా, మనం క్యాట్ని అడిగామనుకుందామా? క్యాట్ని అడిగామనుకుందాం, క్యాట్ పేరు కూడా చెప్పిద్దాం ఒక్కసారి. క్యాట్కి ఏ పేరు పెడదామండి? ఏదైనా పేరు చెప్తారా మీరు? సజెషన్ చెప్పట్లేదా? ఓకే, టెడ్డీ అని తీసుకోమంటారా? ఏదో ఒకటి తీసుకుంటున్నానండి, ఏమనుకోవద్దు. సో ఓకే, లుక్స్లోకి వెళ్ళి సే హలో నుంచి డ్రాగ్ చేసి ఆ హలోలో మై నేమ్ ఈస్ టెడ్డీ. ఇదే పాయింట్ని టెక్స్ట్ టు స్పీచ్లోకి వెళ్ళి స్పీక్ డ్రాగ్ చేసి ఆ టెక్స్ట్ దగ్గర క్లిక్ చేసి మై నేమ్ ఈజ్ టెడ్డీ. ఎస్, ఇప్పుడు నేను రన్ చేస్తున్నాను. హలో, వాట్స్ యువర్ నేమ్? మై నేమ్ ఈజ్ టెడ్డీ. చూశారు కదండి, కామిక్స్ టైప్లో చిన్న కాన్వర్జేషన్స్ని మనం క్రియేట్ చేయాలి అనుకున్నట్లయితే code.org ప్లాట్ఫామ్లో ఓన్లీ టెక్స్ట్ మోడల్ మాత్రమే మనకు డిస్ప్లే అవుతుంది. ఇక్కడ మనకి ఆడియోతో సహా డిస్ప్లే చేసుకోవచ్చు. సో ఈ బ్యూటిఫుల్ ప్లాట్ఫామ్స్ని మీరు చాలా బాగా ప్రాక్టీస్ చేస్తున్నారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. మన ఎడ్యుకేషన్ ప్రజెంట్ చేస్తున్నటువంటి ద మ్యాథ్ కోడర్స్లో భాగంగా తక్కువ ఎపిసోడ్స్తో ఎక్కువ నాలెడ్జ్ ఇచ్చే ప్రయాణంలో మేము ఇప్పటివరకు మీకు మంచి నాలెడ్జ్ని అందించామని ఆశిస్తున్నాము. అదేవిధంగా అదే ఉత్సాహంతో మీరు కూడా మాకు ఎన్నో ప్రయోగాలు చేసి ఆ వీడియోస్ని మాకు షేర్ చేయడం జరిగింది. మనందరికీ తెలిసిన విషయమేనండి, కోడింగ్ అనేది మహాసముద్రం. దీని మీద అందరికీ అవగాహన కల్పించాలనే మా ఈ చిన్న ప్రయత్నానికి మీ నుంచి వచ్చినటువంటి స్పందన అద్భుతం. అందుకు మా ధన్యవాదములు. మన ఈ ప్రయాణాన్ని మన ఛానల్లో ఇలాగే కొనసాగిస్తాము. అంటిల్ దెన్, కీప్ కోడింగ్ అండ్ షేరింగ్. మీ MNR.